10th క్లాస్ మ్యాథమెటిక్స్ అన్ని చాప్టర్స్ నుండి కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ కాన్సెప్ట్స్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ కి, 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాలిసెట్, ఆర్జీసీ ఎగ్జామ్స్ కి, అలాగే రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అండ్ మోస్ట్లీ ఇవన్నీ కూడా మీకు ఒక స్ట్రాంగ్ మ్యాథమెటిక్స్ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కి ఉపయోగపడతాయి. వీడియోని చివరి వరకు చూడు. ఇది బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కూడా కంపల్సరీ యూజ్ అవుతుంది. మొదటిగా రియల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో నెంబర్ సిస్టమ్ గురించి తెలిసి ఉండాలి. అంటే నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, ప్రైమ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, రేషనల్, ఇర్రేషనల్ వీటన్నింటి గురించి మనకి బేసిక్ గా ఒక ఐడియా ఉండాలి. దాని తర్వాత యూక్లిడ్ డివిజన్ లెమ్మా, అంటే మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం కదా డివిజన్ ఆల్గరిథం, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అని చెప్పి దాన్ని కొంచెం మోడిఫై చేసి మనకి ఇచ్చారు. దీని గురించి ఐడియా ఉండాలి. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, దీన్ని యూజ్ చేసి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం మనకు రావాలి. దాని తర్వాత రేషనల్ నెంబర్ గురించి, ఇర్రేషనల్ నెంబర్ గురించి తెలుసుకోవాలి. అంటే డెఫినేషన్ చదవడం కాదు, వాటి యొక్క ఫార్మ్స్ ఎలా ఉంటాయని తెలుసుకోవాలి, కండిషన్స్ తెలుసుకోవాలి. దానికి సంబంధించిన డెసిమల్ ఎక్స్పాన్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇందువల్ల మీకు టెర్మినేటింగ్ డెసిమల్స్, టెర్మినేటింగ్ అలాగే నాన్ టెర్మినేటింగ్, రికరింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. అవి కంపల్సరీ తెలుసుకోవాలి. ఇవి అయిపోయిన తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఇర్రేషనల్స్, ఇది యాక్చువల్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, 10th క్లాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి నేను ఇక్కడ రాశాను. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్, మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఆ ఫార్ములాస్ అన్ని కూడా మీకు ఐడియా ఉండాలి, ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని మన లాగరిథమ్స్ నేర్చుకోవాలన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఫార్ములా కూడా కంపల్సరీ తెలుసుకోవాలి. నెక్స్ట్ సెట్ చాప్టర్. ఇందులో మనకి వెల్ డిఫైన్డ్ కరెక్షన్ అంటే ఏంటో తెలిస్తే సెట్ ఏంటో తెలిసిపోతుంది. తర్వాత సెట్ ని ఎన్ని విధాలుగా రిప్రజెంట్ చేయొచ్చు, నెక్స్ట్ సెట్ లో రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది నేను ఇక్కడ కొన్ని రాశాను, అబ్జర్వ్ చేయండి. దీని గురించి తెలుసుకోండి. నెక్స్ట్ సబ్ సెట్ కి సంబంధించి మనకు ఫుల్ క్లారిటీ ఉండాలి, రిప్రజెంటేషన్ అలాగే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కూడా క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, నెంబర్స్ మధ్య మనం ప్లస్, మైనస్, ఇంటూ ఇవి ఎలా అయితే అప్లై చేస్తామో సెట్ల మధ్య కూడా ఈ ఆపరేషన్స్ అప్లై చేస్తామో చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించి వెన్ డయాగ్రామ్స్ అలాగే కార్డినల్ నెంబర్ అనే కాన్సెప్ట్ కూడా మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్ పాలినామియల్ చాప్టర్ లో మనము బేసిక్ గా కాన్స్టెంట్, వేరియబుల్, ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ గురించి తెలుసుకోవాలి. దాని తర్వాత పాలినామియల్ గురించి తెలుసుకోవాలి. సో పాలినామియల్ గురించి తెలిస్తే ఆటోమేటిక్ గా డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత పాలినామియల్ లో రకాలు, టైప్స్ ఆఫ్ ద పాలినామియల్స్, ఇవి డిగ్రీని బేస్ చేసుకుని ఉంటాయి మరియు నెంబర్ ఆఫ్ టైమ్స్ బేస్ చేసుకుని ఉంటాయి. రెండు మనకి తెలిసి ఉండాలి. తర్వాత జీరో ఆఫ్ ది పాలినామియల్, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ జీరో ఆఫ్ ద పాలినామియల్ మనం ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నేర్చుకుంటాము. దాని తర్వాత పాలినామియల్ ఉన్న జీరోస్ కి, పాలినామియల్ ఉన్న కోఎఫిషియంట్స్ కి మధ్య రిలేషన్, క్వాడ్రేటిక్, క్యూబిక్ రెండు కూడా మనం నేర్చుకోవాలి. తర్వాత డివిజన్ ఆల్గరిథం, లైక్ నెంబర్స్ లాగే మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా చెప్తున్నాం కదా, అలాగే పాలినామియల్స్ కూడా డివిజన్ ఆల్గరిథం ఉంటుంది. అందులో మనకి రిమైండర్ థియరమ్ అలాగే ఫ్యాక్టర్ థియరమ్ చాలా ఇంపార్టెంట్. పాలినామియల్ కి సంబంధించి గ్రాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఎలా వస్తుంది, ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది, అన్ని కూడా మనం గ్రాఫ్స్ నేర్చుకుంటాం అన్నమాట. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇందులో ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్ గురించి మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ తర్వాత పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, వాటి యొక్క జనరల్ ఫామ్. నెక్స్ట్ దీనికి సంబంధించిన సొల్యూషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. తర్వాత రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియంట్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, అంటే a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 అయితే వన్ సొల్యూషన్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ అని చెప్తాము. గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయని చెప్తాం కదండి, టేబుల్ ఉంటుంది టెక్స్ట్ బుక్ లో, చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఈక్వేషన్స్ ని ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి, సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయడం మనము కంపల్సరీ నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇందులో మొదటగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలియదు. మనం ప్రీవియస్ గా లీనియర్ ఈక్వేషన్ కూడా తెలుసుకుంటాం కదా, సో అది క్లారిటీ వస్తే మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసినట్టే. అలాగే పాలినామియల్స్ తెలుసుకుంటాం కదా, అది క్లారిటీ వస్తే మీకు ఇది మాక్సిమం అర్థమైనట్టే. నెక్స్ట్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఈ రూట్స్ ని మనము కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. క్వాడ్రాటిక్ ఫార్ములా, ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కైనా మనము ఈ ఫార్ములా యూజ్ చేసి ఈజీగా రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అందులో నేర్చుకోండి ఇది. నెక్స్ట్ ఫైనల్ గా నేచర్ ఆఫ్ ద రూట్స్, అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎటువంటి టైప్ ఆఫ్ రూట్స్ వస్తున్నాయి, రియల్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ డిస్టింక్టా, లేదంటే ఇమేజినరీ రూట్స్ వస్తాయా అనేది మనం ఇందులో నేర్చుకుంటాం అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రోగ్రెషన్స్. ఇందులో మొదటగా ప్రోగ్రెషన్ అంటే ఏంటో నీకు తెలిసి ఉండాలి. తర్వాత అర్థమెటిక్ ప్రోగ్రెషన్, మళ్ళీ ప్రోగ్రెషన్స్ లో టైప్స్ ఉంటాయి. మనకి సిలబస్ ప్రకారం అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ ఇచ్చారు. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో జనరల్ ఫామ్ తెలిసి ఉండాలి. ఎంత టైం ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్, దీనికి రిలేటెడ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్ లో. అండ్ సమ్ ఆఫ్ ఎన్ టైమ్స్, ఇదేమో ఏఎన్, ఇదేమో ఎస్ఎన్. ఇదే విధంగా జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి తెలుసుకోవాలి. జనరల్ ఫామ్, ఎంత టైమ్, దీనికి సమ్ ఆఫ్ ఎన్ టైమ్స్ మనకి సిలబస్ లో లేదు. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ. మొదటగా మనకి జామెట్రీకి సంబంధించి బేసిక్స్ తెలిసి ఉండాలి. పాయింట్, లైన్ సెగ్మెంట్, రే, అలాగే కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, హారిజన్,
పాయింట్స్ లొకేట్ చేయడం, ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్ డిస్టెన్స్ ఫార్ములా, 2 పాయింట్స్ మీద డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అంటే స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్, పారాగ్రామ్ కి సంబంధించి సైడ్స్ ఎలా ఉంటాయి అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, ఇలాంటివి ఉంటాయి కదా. ఈ ప్రాపర్టీస్ మనకి తెలిసి ఉండాలి. తర్వాత సెక్షన్ ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సెక్షన్ ఫార్ములాలోనే మళ్ళీ ట్రై సెక్షనల్ పాయింట్స్ అలాగే మిడ్ పాయింట్ ఫార్ములా కూడా దీని నుండి మనం డెరైవ్ చేసుకోవచ్చు, రెండు తెలుసుకుని ఉండాలి. నెక్స్ట్ సెంట్రాయిడ్ అంటే జస్ట్ ఫార్ములా కాకుండా కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటారు, మీకు ఫర్దర్ గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఇక్కడ పాయింట్స్ ఇచ్చి 3 పాయింట్స్ ఇచ్చి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అడిగితే ఫార్ములా ఉంటుంది. అలా కాకుండా ట్రయాంగిల్ లో ఒక్కొక్కసారి మనకి సైడ్స్ ఇచ్చేసి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అడుగుతారు, అలాంటప్పుడు మనం హెరాన్స్ ఫార్ములా యూజ్ చేయాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి, స్లోప్ అంటే ఏంటి అండ్ దానికి సంబంధించిన ఫార్ములా కూడా కంపల్సరీ మనందరికీ కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్. మొదటిగా మనము పాలిగాన్ గురించి తెలుసుకోవాలి, దాని తర్వాత ట్రయాంగిల్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సిమిలర్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటే ఏంటి అనేది థియరిటికల్ గా తెలుసుకోవాలి. నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి మ్యాథమెటికల్ డెఫినిషన్ తెలుసుకున్న తర్వాత థియరమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. టెక్స్ట్ బుక్ లో ఉంటే థియరమ్ స్టేట్మెంట్స్ మీకు అర్థం చేసుకోవాలి, చక్కగా డయాగ్రామ్ యూజ్ చేసి ఆ స్టేట్మెంట్స్ యొక్క మీనింగ్ మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ సిమిలారిటీ క్రైటీరియన్స్ చాలా ఇంపార్టెంట్. AAA, SSS, SAS ఈ 3 క్రైటీరియన్స్ ట్రయాంగిల్స్ కి సంబంధించి మీకు కంపల్సరీ ఐడియా ఉండాలి. ఇవి అయిపోయిన తర్వాత సిమిలర్ ట్రయాంగిల్స్ లో మనకి ఆల్టిట్యూడ్స్, మీడియన్స్, పెరిమీటర్స్ అలాగే వాటి యొక్క ఏరియాస్ ఇచ్చి క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ మీకు చెయ్యాలి అంటే దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ మీకు తెలియాలండి. టెక్స్ట్ బుక్ లో వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అని చెప్పి ఉంటుంది కదా, అక్కడ పాయింట్స్ ఉంటాయి, వీటికి సంబంధించి ఒకసారి చూడండి. నెక్స్ట్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్, పైథాగరస్ థియరమ్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కంపల్సరీ మీరు చెయ్యండి, మీకు ఎంతగానో యూజ్ అవుతుంది. నెక్స్ట్ చాప్టర్ టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్. ఇందులో మొదటగా సర్కిల్ కి సంబంధించిన బేసిక్స్ అన్ని కూడా తెలిసి ఉండాలి. నేను ఇక్కడ డెఫినేషన్స్ అన్ని రాసాను చూడండి, వీటి గురించి మొదటిగా మనం తెలుసుకోవాలి. తర్వాత థియరమ్స్ అండి, టెక్స్ట్ బుక్ లో ఉన్న థియరమ్స్ మనం కంపల్సరీ నేర్చుకోవాలి. అది అయిపోయిన తర్వాత సర్కిల్ కి టాంజెంట్స్ కంప్లీట్ చేయమని క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ సెక్టారు, సెగ్మెంట్ కి సంబంధించి మైనర్ సెక్టారు, మేజర్ సెక్టారు, మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్, వీటికి సంబంధించి మీకు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ తెలియాలి. అలాగే ఆ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేయడానికి తగినట్టు ఫార్ములాస్ కూడా మీకు నేర్చుకోవాలి. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ లో ఉంటాయండి. నేను కాన్సెప్ట్స్ మాత్రమే చెప్తున్నాను, అందుకే నేను కాన్సెప్ట్స్ తెలుసుకుందామని అన్నాను మొదట్లో. ఇవి కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటే నేను చెప్పినట్టుగా మీరు అనుకున్న స్కోర్ కంటే ఎక్కువ వస్తుంది, మరియు మీకు ఫర్దర్గా కూడా ఇవన్నీ కూడా ఎంతగానో యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మెన్సురేషన్. ఇది ఏపీ వాళ్ళకి సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అని చెప్పి ఉంటుంది. సో మనకి ఇప్పుడు వరకు నేను చెప్పిన చాప్టర్స్ అన్ని కూడా ఇంపార్టెంటేనండి, పర్టికులర్ ఇది ఇంపార్టెంట్ కాదని చెప్పి చెప్పడానికి కుదరదు. అలాగే ఏపీ వాళ్ళకి నేను ఇప్పటి వరకు చెప్పిన చాప్టర్స్ లో కొన్ని కాన్సెప్ట్స్ ఉండవు. ఎగ్జాంపుల్ కి ప్రోగ్రెషన్స్ లో తీసుకుంటే వాళ్ళకి జీపీ గురించి ఉండదు, కాబట్టి అది రిమూవ్ చేసి మిగిలినవన్నీ ఫాలో అవ్వండి. అలాగే ప్రతి చాప్టర్ గురించి కూడా మీకు లేని కాన్సెప్ట్స్ తీసేసి మిగిలినవన్నీ కూడా మీరు నేర్చుకోండి. ఓకే, మొదటిగా ఇందులో 2D ఫిగర్స్ కి 3D ఫిగర్స్ కి మధ్య, ఐ మీన్ 2 డైమెన్షనల్ అండ్ 3 డైమెన్షనల్ ఫిగర్స్ మధ్య డిఫరెన్స్ మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఏరియా అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా, ఈ రెండు ఓకేనండి. అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా డిఫరెన్స్ మీకు తెలియాలి. నెక్స్ట్ ఇక్కడ నేను సాలిడ్స్ రాసినవి, వీటికి సంబంధించి ఈ ఫార్ములాస్, ఏరియా ఫార్ములాస్ అలాగే వాల్యూమ్ ఫార్ములాస్ మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, కంపల్సరీ మీరు నేర్చుకోవాలి. కుదిరితే ప్రిజము, పిరమిడ్ కి సంబంధించిన ఫార్ములాస్ కూడా నేర్చుకోండి. ఓకేనా, ఎంతగానో మీకు ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ మరియు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా చూద్దాం. మొదటిగా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే ట్రిగ్నోమెట్రీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుండి స్టార్ట్ అయింది. ఆ తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి సంబంధించి పైథాగరస్ థియరమ్ మనం ఆల్రెడీ నేర్చుకుంటాం సిమిలర్ ట్రయాంగిల్స్ లో. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటి, సైన్, కాస్, టాన్, కోసికెన్, సీకెన్, కాట్, వీటి మీనింగ్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మీనింగ్స్ మీన్స్ దీని వాల్యూ ఏమవుతుంది యాంగిల్ పెట్టినప్పుడు ట్రయాంగిల్ నుండి అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్ టేబుల్ అంటే మనకి సైన్ 0, కాస్ 0 సంబంధించి మనకు ఒక టేబుల్ ఉంటుందండి టెక్స్ట్ బుక్ లో. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టేబుల్ వస్తేనే మనకి దీని తర్వాత చాప్టర్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ కూడా చేయగలము. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్, అంటే సైన్ 90 - θ = cos θ, cos 90 - θ = sin θ, వీటికి సంబంధించి ఫార్ములాస్ మీకు ఐడియా ఉండాలి, ప్రాబ్లమ్స్ కూడా మీకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ నేను ఇక్కడ ఆల్రెడీ రాశాను, వీటికి సంబంధించి మనం ప్రూఫ్స్ చాలా చేస్తాము. ఇవన్నీ కూడా మీకు ఒక క్లారిటీ ఉండాల్సిందే, అసలు ఎటువంటి ఎక్స్క్యూజ్ లేకుండా. నెక్స్ట్
లైన్ ఆఫ్ సైట్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఇది ఏ కాన్సెప్ట్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో. ఈ 3 కాన్సెప్ట్స్ వీటి గురించి మీకు తెలిస్తే, ఈ యాంగిల్ బాక్స్ మీకు వస్తే, ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మీనింగ్స్ మీకు తెలిస్తే ఈ చాప్టర్ ఉన్న ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ ప్రాబబిలిటీలో బేసిక్ గా మనం ప్రాబబిలిటీ అంటే ఏంటి, శాంపుల్ స్పేస్, అవుట్కమ్, ఈవెంట్, టైప్స్ ఆఫ్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి వీటి గురించి తెలుసుకోవాలి. దీని తర్వాత ప్రాబబిలిటీకి సంబంధించి ఫార్ములా ఎక్కువగా యూజ్ చేసేది ఇదే. నెక్స్ట్ ప్రాబబిలిటీకి సంబంధించిన కండిషన్, అంటే ఒక ఈవెంట్ అనేది, ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అనేది దేనికి మధ్య ఉంటుంది అనేది. నెక్స్ట్ మనకి ప్రాబబిలిటీ చూసుకుంటే ప్లేయింగ్ కార్డ్స్, డైస్, సింగిల్ డై ఇచ్చినప్పుడు, మళ్ళీ 2 డైస్ ఇచ్చినప్పుడు, అలాగే కాయిన్స్, స్పిన్నింగ్ వీల్, కలర్ బాల్స్, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకుంటే బేసిక్ గా మీకు సరిపోతుంది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ లోకి వచ్చేస్తే చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. ఇందులో మనకి గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటాకి ఫస్ట్ డిఫరెన్స్ తెలియాలి. ఫస్ట్ అన్గ్రూప్డ్ డేటాకి మీన్, మీడియన్ 3 ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకు తెలిసి ఉండాలి. దాని తర్వాత గ్రూప్డ్ డేటాకి మీన్, మీడియన్ 3 ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలిసి ఉండాలి. మళ్ళీ మీన్ లోనే ఇందులో 3 మెథడ్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన అన్ని ఫార్ములాస్ మనకి బేసిక్ గా కంపల్సరీ ఒక ఐడియా ఉండాలి. ఓకేనా?